తల్లి తండ్రి లేని అనాథ పిల్లలను చూస్తారు. మెల్లగా వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తారు, దగ్గర చేసుకుంటారు. మద్యం, గంజాయి, సిగరెట్లు అలవాటు చేస్తారు. ఆ తర్వాత వ్యభిచారానికి పంపుతారు. అనాథ పిల్లలే వీళ్ళ టార్గెటా? లేక ఆడపిల్లలైతే చాలా మమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలే అనుకున్నారో ఏమో, పోలీసులకు అడ్డంగా దొరికారు. ఇంకేముంది, కటకటాల వెనక్కి పంపారు. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి వ్యభిచార రొంపులోకి దింపే ప్రయత్నం చేసిన ముఠాను వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 సభ్యుల ముఠాలో ఓ మైనర్ బాలిక, వ్యభిచార గృహం నడిపే మహిళ, నేర చరిత్ర కలిగిన 4 యువకులు ఉండగా వారందర్నీ పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. వారి వద్ద నుంచి 4320 కండోమ్ ప్యాకెట్లు, 1 కిలో 800 గ్రాముల గంజాయి, 1 కారు, 75,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కులత అనే మహిళ కొంతకాలంగా వ్యభిచార గృహం నడిపిస్తోంది. తన బిజినెస్ కోసం మైనర్ బాలికలకు ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వరంగల్ నగరంలో తల్లిదండ్రులు చనిపోయిన ఓ మైనర్ బాలికను చేరదీసి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. అనంతరం ఆమెకు మెల్లగా మద్యం, గంజాయి మత్తు అలవాటు చేసి వ్యభిచార రొంపిలోకి దించింది. అనంతరం ఆమె ద్వారా మరికొంతమంది మహిళలు, మైనర్లను వ్యభిచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. ముస్కులత ప్లాన్లో భాగంగా ఆ మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే బాలికలను టార్గెట్ చేసింది. కాగా వరంగల్లో ఓ సిటీకి చెందిన ఓ స్కూల్ బాలిక ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటుండగా ఆమెతో మెల్లగా పరిచయం పెంచుకుంది. అనంతరం ఆ బాలిక స్కూల్కు వెళ్లే క్రమంలో ఆమెను కలవడం, ఆమె షాపింగ్ల పేరున డ్రెస్సులు కొనివ్వడం, డబ్బులివ్వడం లాంటివి చేసి మరింత దగ్గరైంది. తన బాయ్ ఫ్రెండ్ వరంగల్ శంభునిపేటకు చెందిన అబ్దుల్ ఆఫ్రాన్తో కలిసి ఆ స్కూల్ బాలికను ట్రాప్ చేసింది. మెల్లగా మద్యం, గంజాయి అలవాటు చేసింది. దీంతో ఆ స్కూల్ బాలిక పూర్తిగా వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. లత చేరదీసిన మైనర్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ ఆఫ్నాన్తో స్కూల్ బాలికను ట్రాప్ చేయగా ఈ విషయాన్ని ఆఫ్నాన్ తన స్నేహితులైన షేక్ సైలాబీ బాబా, మహమ్మద్ ఆల్తాఫ్కి చెప్పాడు. అనంతరం అందరూ కలిసి ఆ స్కూల్ బాలికతో కలిసి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఆ బాలిక స్కూల్కు వెళ్తుండగా తీసుకొచ్చారు. అనంతరం ఆఫ్నాన్ తనకు పరిచయం ఉన్న మీర్జా ఫైజ్ బేగ్ అలియాస్ వదూద్ అనే వ్యక్తి వద్ద కొంత గంజాయి కొనుగోలు చేశాడు. ఆ తరువాత అంతా కలిసి నర్సంపేట సమీపంలో సైలాబీ బాబా బంధువులకు సంబంధించిన ఇల్లు ఉండగా స్కూల్ బాలికను అక్కడికి తీసుకెళ్లారు. ఈ నెల 11న స్కూల్ బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అదే రోజు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తరువాత నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో మైనర్ బాలికతో పాటు వ్యభిచార గృహం నడిపించే ముస్కులత మిగతా 4 యువకులను అరెస్ట్ చేశారు. నిందితులైన 4 యువకులపైన గతంలో నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను గుర్తించి పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, ఎస్ఐలు శ్రీకాంత్, సురేష్లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అభినందించారు.